హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సినీ నిర్మాత బండ్లా గణేష్కి జైలు శిక్ష అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఎందుకు ఏమిటి అనేది పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సినీ నటుడు నిర్మాత బండ్లా గణేష్కి ఏడాది జైలు శిక్ష పడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు 2వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ పి భానుసాయి జైలు శిక్ష జరిమానా విధించారు. జట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్లా గణేష్ 95 లక్షలు చెల్లించాల్సి ఉండగా అందుకు సంబంధించి నగదును చెక్ రూపంలో ఇచ్చేశారు. వెంకటేశ్వర్లు ఆ చెక్కును నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకువెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది కాస్త చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన మెజిస్ట్రేటు నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, 95.10 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోనే 95 లక్షలను ఫిర్యాదుకి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు కోర్టు నెల రోజులు గడువు అయితే ఇచ్చింది.